సో ఇట్లా కేసీఆర్ టికెట్ ఇస్తానని నాకు వద్దురా బాబు అంటున్నారట. పోలీసుల అదుపులో ప్రణీత్ రావు. ఎస్ఐబిలో ఆధారాల ధ్వంసానికి కారణాలపైన ఆరా. మనందరికీ తెలుసు కదా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, పౌర సంఘాలు ఎవరెవరైతే కేసీఆర్కి వ్యతిరేకంగా చివరికి కేసీఆర్ కుటుంబ సభ్యులకి సంబంధించిన ఫోన్లు కూడా సంతోష్ రావు లాంటోడు ట్యాప్ చేయించిరట. కేసీఆర్, సంతోష్ రావు, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు కింద ఇంకొక 30 మంది. ఇట్లా ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా పగడ్బందీగా జరిగింది, ప్రణాళికాబద్ధంగా. వందల కోట్ల రూపాయలు ట్యాపింగ్, వాటికి సంబంధించిన మిషనరీ, ఇజ్రాయెల్ లాంటి దేశాల నుంచి సాఫ్ట్వేర్లు ఇవన్నీ తెప్పించి ప్రశ్నించిన వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేశారు. ఎవరిని కలుస్తున్నారు, చివరికి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. అంటే వీళ్ళు మనుషులా? ఇంక వీళ్ళు ఎట్లా వీళ్ళని అర్థం చేసుకోవాలో ఆలోచించండి. సొంత కుటుంబ సభ్యులు, సొంత ఆడవాళ్ళు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. మనుషులేనా మీరు అసలు? చివరికి ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిరని వార్తలు వస్తూ ఉన్నాయి. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబిలో సమాచార ధ్వంసం కేసులో ముమ్మరంగా విచారణ సాగుతోంది. ఈ వ్యవహారంలో ఆ విభాగం మాజీ డీఎస్పీ ప్రణీత్ కుమార్ పైన నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కూడిన క్రిమినల్ కేసు నమోదవడం తెలిసింది. సోమవారం హైదరాబాద్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారని, ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వీనికంటే ముందు ఆ ప్రభాకర్ రావును అరెస్ట్ చేయాలి. ఇది చాలా ప్రమాదకరమైన కేసు. ఒక మనిషిని చంపడం కంటే అత్యంత దారుణమైన కేసు. దేశద్రోహం కేసు ఇది. కేసీఆర్ని ఏ1గా పెట్టాలని అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినారు. ఈ దీంట్లో ఈ కేసులో ఏ1 అసలు ముద్దాయి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఏ2 ప్రభాకర్ రావు, సంతోష్ రావు, ప్రణీత్ రావు, ఆ తర్వాత ఉన్న మిగతా వాళ్ళు. ఈ కేసు పంజాగుట్ట ఠాణాలో నమోదైనప్పటికీ ఓ ప్రత్యేక బృందం పర్యవేక్షణలో విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసు సంచలనంగా మారిన నేపథ్యంలో అత్యంత గోప్యత పాటిస్తున్నారట. మావోయిస్టులు కాదు, ఇతరులపైనే దృష్టి. వాస్తవానికి ప్రణీత్ రావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసేవారు. అది తొలుత ప్రధాన ఇంటెలిజెన్స్లోని సిఐ సెల్ పర్యవేక్షణలో ఉండేది. దాదాపు 10 ఏళ్ల క్రితమే ఆ విభాగాన్ని బేగంపేటలోని ఎస్ఐబికి మార్చారు. 2018లో ప్రణీత్ అక్కడికి వచ్చారు. సాధారణంగా వీరు మావోయిస్టు కార్యకలాపాలపైనే దృష్టి పెడతారు. కానీ ఈ బృందం అందుకు భిన్నంగా పాత్ర పోషించింది. రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారి కదలికలపైన నిఘా ఉంచడాన్నే పనిగా పెట్టుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ఆదేశించారా? ఎస్ఐబిలో కేవలం ప్రణీత్కు మాత్రమే ప్రత్యేక అధికారాలు, వసతులు కల్పించినట్టుగా తెలుస్తోంది. 2 చొప్పున ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. స్పెషల్ ఆపరేషన్ టార్గెట్లను ఎంచుకొని, ఎస్ఓటీలను ఎంచుకొని వారి రోజువారీ కార్యకలాపాలపైన నిఘా ఉంచడంలో ఈ విభాగం నిమగ్నమైనట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రణీత్ ఓ కీలక ఉన్నతాధికారికి నిరంతరం నివేదికలు పంపించేవారని చెబుతున్నారు. ఎవరా కీలక అధికారి? ప్రభాకర్ రావే. ప్రస్తుతం ఆ సమాచారాన్ని ధ్వంసం చేసినట్లుగా పోలీస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ చర్యలను ఆయన సొంతంగా చేశారా, ఎవరైనా ఆదేశించారా అనేది తేలాల్సి ఉన్నది. ఈ విభాగంలో సుమారు 4 ఏళ్ల పాటు పనిచేసిన ప్రణీత్ రావు ఇటీవలి బదిలీలో సిరిసిల్ల డీసీఆర్బీకి మారారు. అక్కడ ఉండగానే సస్పెన్షన్ వేటుపడింది. ఆయన్ని విచారిస్తే ఎవరి పేర్లు బయటకు వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. వీని తంతే ప్రభాకర్ రావు పేరు వస్తుంది, ప్రభాకర్ రావుని దంతే సంతోష్ రావుని దంతే కేసీఆర్ పేరు బయటకు వస్తుంది. ఇంకేం డౌట్ ఏం అక్కర్లేదు. ఇంక అందులో దేశద్రోహం కేసు ఇది. ఇగో పోలీస్ శాఖలో యాక్సిలరీ పదోన్నతుల కలకలమట. అడ్డదారిలో పొందారంటూ ఒక డీఎస్పీ ఫిర్యాదు చేసిండట. ప్రణీత్ పేరును ప్రస్తావించడంతో ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. రాష్ట్ర పోలీస్ శాఖలో కొందరు అడ్డదారిలో యాక్సిలరీ పదోన్నతులు పొందారని ఒక డీఎస్పీ ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. 98 ఎస్ఐ బ్యాచ్కు చెందిన ఎం గంగాధర్ పలు పేర్లు ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి కంప్లైంట్ చేసిరట. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలోని ఎలక్షన్ సెల్లో డీఎస్పీగా పనిచేస్తున్న గంగాధర్ ఈ నెల 7వ తేదీన ఫిర్యాదు చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐలుగా పోలీస్ శాఖలో చేరి యాక్సిలరీ పదోన్నతులు పొందిన 4 పేర్లను ఆయన ప్రస్తావించారు. వారి వివరాలు ఇట్లా ఉన్నాయి. రాష్ట్రంలో యాక్సిలరీ పదోన్నతులు సాధారణంగా మావోయిస్టులకు సంబంధించిన వ్యవహారాల్లో క్రియాశీలంగా వ్యవహరించిన వారికి మాత్రమే ఇస్తూ ఉంటారు. కానీ పలువురు అధికారులు దీని ఆధారంగా అడ్డదారిలో పొందిరట. పైగా ఎస్ఐ నుంచి డీఎస్పీ వరకు మాత్రమే ఈ తరహా పదోన్నతులు కల్పించాల్సి ఉన్నా ఆ పై స్థాయిలో కూడా అవకాశం ఇచ్చిరట.
91 బ్యాచ్కు చెందిన ఒక అధికారి 2021లో ఎస్పీగా, 95 బ్యాచ్కు చెందిన ఒక అధికారి 2018లో డిఎస్పీగా, 96 బ్యాచ్కు చెందిన అధికారి 2019లో డిఎస్పీగా నిబంధనలు ఉల్లంఘించి యాక్సిలరీ పదోన్నతులు పొందారు. ప్రస్తుతం ఎస్ఐబిలో ఆధారాల ధ్వంసం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న డిఎస్పీ ప్రణీత్ కుమార్కు కూడా పదోన్నతి కల్పించారు. మావోయిస్టు వ్యవహారాల్లో కాకుండా పొలిటికల్ ఇంటెలిజెన్స్లో పనిచేసిన ప్రణీత్కి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. ఇందులోని ఒక అధికారి భార్యాభర్తల మధ్య వివాదంలో లంచం తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటుండగా సదరు విచారణ పూర్తి కాకుండానే పదోన్నతి కల్పించారు. 99లో జరిగిన ఎన్కౌంటర్ను ఆధారంగా చేసుకొని దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఇచ్చిరట. అలాగే పుష్కర కాలం క్రితం జరిగిన ఒక ఎన్కౌంటర్ పైన న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటున్న మరో అధికారికి పదోన్నతి కట్టబెట్టడం నిబంధనలకు విరుద్ధమని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారట. ఏం లేదు, ఎవడెవడైతే వాళ్ళ మనుషులు ఉంటారో గైడ్ లైన్స్ నిబంధనలను పక్కన పెట్టి వాళ్ళకు అనుకూలమైన ప్లేస్లో వేసుకుంటారు. ఇట్లా వ్యవహారం నడుస్తూ ఉన్నది.